ఒక మారుమూల కుగ్రామం, పూర్తిగా పేదలు బడుగు బలహీన వర్గాలతో నిండిపోయిన ఒక చిన్న గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి రాలేదు. కానీ మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన జిల్లాకి వచ్చినప్పుడు ఒక గొల్లపాలెం గ్రామానికి రావాలని నిర్ణయం తీసుకొని ఈరోజు వారి పర్యటన ద్వారా ఈ ప్రాంత గతిని గమనాన్ని మార్చిపోయే పర్యటనగా చరిత్రలో ఈ పర్యటన నిలిచిపోతుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. ఎందుచేతనంటే గతంలో 2019-24 మధ్య మన మండలానికి వారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో రావడం జరిగింది. ఇక్కడే మన పక్కనే ఉన్న మోటుపల్లి గ్రామంలో ఒక బడుగు బలహీన వర్గాల మత్స్యకార మహిళ అయిన పద్మ అనే మహిళా కార్యకర్తని అతి దారుణంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఒక ఓదార్పునిచ్చి ఆ బిడ్డల్ని దత్తత తీసుకొని దాదాపు 6 సంవత్సరాలుగా ఆ పిల్లల సంరక్షణ భారాన్ని ఒక కుటుంబ పెద్దగా వారు నిర్వహిస్తూ చక్కగా బ్రహ్మాండంగా చదివిస్తూ ఉన్నారు. అది ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావడం, అలాగే 2006లో ప్రతిపక్ష నాయకునిగా మన పక్కనే ఉన్న పల్లిపాలెం గ్రామానికి, అక్కడ అందరూ కూడా ఫిషర్మెన్స్ ఉంటారు, ఆ పల్లిపాలెం గ్రామానికి వారు వరదల్లో చిక్కుకుపోయి ఉంటే తుఫాను సందర్భంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వారిని పలకరించడానికి ఆ రోజు కూడా వచ్చారు. ఇప్పుడు 3వసారి మన మండలానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా మన ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ఇక్కడ ప్రజల జీవనోపాధికి ఎటువంటి అవకాశాలు లేని ప్రాంతంగా ఉంది. కేవలం ఒక పంట గ్రౌండ్ నట్ పంట పండిస్తాం, లేకపోతే సంవత్సరంలో ఒక 50 రోజులు 100 రోజులు పక్క గ్రామాలకు వలస వెళ్ళి కూలి పనులు చేసుకుంటాం తప్పితే ఇంకా వేరే రకమైన జీవనోపాధి పరిస్థితి ఇక్కడ లేదు. ఇలాంటి గ్రామానికి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైనా సరే ఒక మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం వారు చొరవ తీసుకొని చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ